ఎప్పుడైనా స్వీట్స్ తినాలి అనుకునేవారు చాలా టేస్టీ అయిన, హెల్తీ అయిన స్వీట్ ఐటెమ్ అండి ఇది. చాలా బావుంటది. మీరు ఒకసారి ట్రై చేయండి ఎట్లా వచ్చిందో. చాలా ఎప్పుడైనా ఎమర్జెన్సీగా స్వీట్స్ ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు వాళ్ళకి స్వీట్స్ పెట్టాలి అనుకునేవారు 10 మినిట్స్‌లో అయిపోయే స్వీట్ అండి. ఎక్కువ ప్రాసెస్ కూడా కాదు. చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఉంటుంది. ఒకసారి మీకు కూడా ప్రాసెస్ చూపిస్తున్నాను. మనం ఒక స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో మీకు కావాల్సినవన్నీ నేనైతే ఒక 3 కప్స్ వరకు అటుకులు వేస్తున్నానండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మెజర్మెంట్ ప్రకారంగా తీసుకోండి. నెక్స్ట్ బెల్లం యాడ్ చేసేటప్పుడు మనకు కొంచెం సింపుల్‌గా ఉంటది. చూడండి నేనైతే ఒక 3 కప్స్ వరకు తీసుకుంటున్నానండి. అది ఒక సిమ్‌లో పెట్టుకుంటూ స్లోగా వేయించుకోవాలండి. అట్లా హైలో పెట్టేస్తే కింద మాడిపోతాయి కదా! అట్లా కాకుండా సిమ్‌లో పెట్టుకుంటూ వేయించుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. చాలా టేస్ట్‌గా ఉంటాయి కూడా. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది. పర్ఫెక్ట్‌గా ఫ్రై అయ్యాయి కదా! ఒకసారి మీకు చూపిస్తున్నాను ఎట్లా ఫ్రై చేసుకోవాలో. చూడండి అట్లా మెదుపుతున్నట్లయితే కొంచెం పిండిలాగా వస్తూ ఉంటది కదా! రవ్వలాగా. అలా అయితే మనకు కొంచెం పర్ఫెక్ట్‌గా ఫ్రై అయినట్టు. చూడండి హైలో పెట్టేస్తే కింద అన్నీ మాడిపోతాయి. అవన్నీ ఒక సైడ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్‌లో నేనైతే పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. అది ప్లేస్‌లో మీరు ఎండు కొబ్బరైనా నెక్స్ట్ పల్లీలైనా తీసుకోవచ్చండి. ఏది వేసుకున్నా టేస్ట్‌గానే ఉండిద్ది. చూడండి అట్లా ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నారనుకో అవి కూడా కొంచెం లైట్ ఫ్రై అవుతాయి. కలుపుకుంటూ ఉండండి. లేకపోతే హైలో పెట్టేసేయడం వల్ల తొందరగా మాడిపోతాయి కదా! సిమ్‌లో పెట్టుకుంటూ చేసుకోండి. ఫ్రై అయిపోయాయి కదా! ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక రవ్వలాగా వస్తది కదా! సుజీ రవ్వ అట్లానే గ్రైండ్ చేసుకోవాలి మొత్తం అన్నీ మిక్సీ జార్‌లో వేసుకుందాం. చూడండి మొత్తం అన్నీ నేను గ్రైండ్ చేసుకున్నాను. ఒక బౌల్‌లో తీసుకుంటున్నాను. చూడండి సుజీలాగా వచ్చింది కదా! అది కూడా మన ఉప్మా చేసుకునే రవ్వలాగా వచ్చింది కదా! ఇట్లా ఉంటే సరిపోయిద్ది. నెక్స్ట్ అదే మిక్సీ జార్‌లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి, నెక్స్ట్ 3 కప్స్ వరకు నేను అటుకులైతే తీసుకున్నాను కదా! అదే కప్‌తో 2 కప్స్ వరకు బెల్లం తీసుకుంటున్నాను. పర్ఫెక్ట్‌గా అది స్వీట్ అనేది సరిపోయిద్ది. అందుకే ముందు కలిసేటప్పుడే పర్ఫెక్ట్‌గా కొలుసుకున్నామంటే నెక్స్ట్ బెల్లం వేసేటప్పుడు కూడా కరెక్ట్‌గా సరిపోద్దండి. నేనైతే ఒక 2 కప్స్ వరకు బెల్లం తీసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోనే ఒక 3 ఇలాచీ కూడా తీసుకుందాం. ఫ్లేవర్ బాగుండేది. మొత్తం గ్రైండ్ చేసి ముందుగా రెడీ చేసుకున్న సుజీ ఆ రవ్వలో మొత్తం అంతా వేసుకోవాలి. చూడండి నేను మొత్తం అంతా వేసేసుకుంటున్నాను. మొత్తం ఆ రవ్వ, బెల్లం, కొబ్బరి అన్నీ వేసాం కదా! మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. స్లోగా కలుపుకొని కింద వరకు మొత్తం మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడుగా ఈవెన్‌గా స్ప్రెడ్ అవుద్ది మొత్తం అన్నిట్లికి. చూడండి అట్లా కలుపుకోవాలండి మొత్తం అంతా. మొత్తం కలిపే విధంగా కలుపుకోవాలి అట్లా. మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాలి మొత్తం అన్నిట్లికి. అప్పుడైతేనే పర్ఫెక్ట్‌గా స్వీట్ అనేది సరిపోయిద్ది. కొంచెం మ్యాష్ చేస్తూ పిండి కలిపే విధంగా కలుపుకోండి. ఆ రవ్వ అంతా కలిసిద్ది అప్పుడే. మనం వేసే బెల్లం అన్నీ కూడా. ఒక 2 మినిట్స్ వరకు అట్లా కలుపుకోండి. చూడండి అట్లా కలిపిన తర్వాత మొత్తం అంతా కలిసింది కదా! ఇలా అయితే సరిపోయిద్ది. నెక్స్ట్ అదొక సైడ్న పెట్టేసుకొని ఒక పాన్ పెట్టుకుందాం. మనం నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి కదా! 2 స్పూన్స్ వరకు నేను నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. ఇంకొంచెం కావాలి అనుకునేవారు వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. నెయ్యి కొంచెం వీటెక్కిన తర్వాత అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేది నేను ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కువ ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే కాజు, కిస్మిస్ వరకు ఫ్రై చేస్తున్నాను. ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా టేస్ట్‌గానే ఉండిద్దండి. మనం వేసే కాజు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఏది కూడా స్లిమ్‌లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే కొంచెం తొందరగా మాడిపోకుండా ఉండిద్ది. ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే కొంచెం కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. అవి తొందరగా ఫ్రై అయిపోతాయి కదా! ఇవి ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. లేకపోతే తొందరగా ఇవి 2 కలిపి మాడిపోతాయి.
ఇది కొంచెం వేగిన తర్వాత మనం కిస్మిస్ అనేవి వేసుకోవాలి. తొందరగా ఫ్రై అయిపోతుంది కదా, ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ, బెల్లం అందులో కలిపేసుకుందాం. మొత్తం అన్నీ చూడండి నేనైతే వేసుకున్నాను. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం నెయ్యి అనేది వీటెక్కింది కదా, ఆ టైంలో మనకు వేసే బెల్లం కూడా కొంచెం అనేది కరుగుతుంది. మొత్తం అంతా కలుపుకోవాలి. మనం వేసే డ్రై ఫ్రూట్స్ కూడా కరెక్ట్గా సరిపోయి మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనమైతే లడ్డూస్ అనేవి చుట్టుకోవాలి. చూడండి మొత్తం కలుపుకున్న తర్వాత లడ్డూస్ అనేవి చుడుతున్నాను. చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఒక్క హ్యాండ్తోనే చుట్టేస్తే సరిపోద్ది. చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. మొత్తం ఇలానే లడ్డూస్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయండి. హెల్దీ కూడా, తక్కువ టైంలో అయిపోయి స్వీట్ ఐటెం అండి ఇది. ఎవరంటి వారైనా చేసుకోవచ్చు ఈజీగానే. చాలా టేస్ట్గా ఉంటాయి. త్వరలో కృష్ణాష్టమి కూడా వస్తుంది కదా, కృష్ణుడికి అటుకులతో చేసే ప్రసాదమైన ఏదైనా చాలా ఇష్టము. నెక్స్ట్ వచ్చే కృష్ణాష్టమికి మీ చిన్ని కృష్ణుడికి ఈ ప్రసాదం చేసి పెట్టండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు సోమవారం అయితే. చిన్ని కృష్ణ ఎట్లా వచ్చాయో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేశాక మన వీడియో ఫస్ట్ టైం చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.